జై శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణము 12వ దశకం. స్వయంభువో మనురథో జనసర్గశీలో దృష్ట్వా మహీమ సమయే సలిలే నిమగ్నాం స్రష్టారమాపశరణం భవదంగ్రి సేవా తుష్టాశయం మునిజనః సహ సత్యలోకే. ప్రభు, స్వయంభువ మనువు సృష్టి కార్యమును నిమగ్నుడై ఉండెను. అది ప్రళయ సమయము కాకున్నను భూమి నీటిలో మునిగి ఉండుట అతడు గమనించెను. వెంటనే అతడు మునీశ్వరులను అందరినీ వెంటబెట్టుకొని సత్యలోకమునకు వెళ్ళెను. నిరంతరము నీ పాదపద్మములను సేవించుచు ఆనందించుచుండెడి బ్రహ్మను అతడు శరణు వేడెను. కష్టం ప్రజాస్పృజతి మయ్యవనిర్నిమగ్నా స్థానం సరోజభవ కల్పయ తత్ప్రజానాం ఇత్యేవమేవ కథితో మనునా స్వయంభూ అంబోరుహాక్ష తవ పాదయుగం వ్యచింతీత్. పిమ్మట మనువు బ్రహ్మను ఇట్లు వేడుకొనెను. పద్మ సంభవ, నేను ప్రజా సృష్టిలో నిరతుడనై ఉండగా భూమి నీటిలో మునిగిపోయినది. ప్రాణులకు సంకష్ట స్థితి ఏర్పడినది. ఈ స్థితిలో సమస్త ప్రాణులు తలదాచుకొనుటకు స్థానము కల్పింపుము. ఇట్లు మనువు విన్నవించిన వెంటనే, ఓ కమలాక్ష, బ్రహ్మదేవుడు నీ పాద పద్మములను ధ్యానించెను. హాహా విభోజలమహం న్యపిభం పురస్తాద్ అద్యాపి మజ్జతి మహీ కిమహం కరోమి ఇత్థం త్వదంగ్రియుగళం శరణం యతోస్య నాసా పుటాత్ సమభవ శిశుకోలరూపి. ఈ శ్లోకం తర్వాత 16 సార్లు నారాయణ అని చదవాలి. నారాయణ 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 నారాయణ. ప్రభు, ప్రళయకాల జలములను నేను మునిపే త్రాగి ఉంటిని కదా, ఇప్పుడు మరి ఒక భూమి నీటిలో మునుగుచున్నదేమి? అయ్యో, ఇంక నేనేమి చేయవలనో? ఇప్పుడు నీ పాదములే నాకు దిక్కు. ఇట్లు బ్రహ్మ పలుకుచుండగానే నీవు అతని నాసికా పుటము నుండి వరాహ శిశు రూపముగా ఆవిర్భవించితివి. అంగుష్ఠమాత్రవపురత్పతితః పురస్తాత్ భూయోధకుంభి సదృశ సమజృంభతాస్త్వాం అభ్రే తథా విధముదీక్ష భవంతముచ్యైః విస్మేరతాం విధిరఘాత్ సహసోనుభిస్త్వైః. ప్రభు, తొలుత నీవు అంగుష్ట మాత్ర శరీరుడివై బయటపడితివి. ఆయన చూస్తూ ఉండగానే ఏనుగు శరీరం వంటి శరీరముతో నీవు విజృంభించితివి. ఈ విధముగా వెంటనే పెరిగి ఆకాశమంత ఎత్తుగా ఉన్న నిన్ను చూచి బ్రహ్మదేవుడు తన పుత్రులతో సహా మిక్కిలి ఆశ్చర్యముకు లోనయ్యెను. కోసావచింత్య మహిమా కిటిరుద్ధితో మే నాసా పుటాత్ కిము భవేదజితస్య మాయా ఇత్థం విచింతయతి ధాతరి శైలమాత్రాః సద్యో భవన్ కిల జగర్జిత ఘోర ఘోరం. దేవా, బ్రహ్మదేవుడు నీ వరాహ రూపమును చూసి ఆశ్చర్యముతో అద్భుతమైన మహిమగల ఈ వరాహమూర్తి నా నాసాపుటము నుండి ఎట్లు ఉద్భవించును? ఇతడు ఎవరు? ఇది పరమాత్మ యొక్క మాయ కాబోలు అని పరిపరి విధములుగా ఆలోచించుచున్నప్పుడు నీవు వెంటనే పెద్ద పర్వతమంతా ఎత్తుకు ఎగిరి మహాభయంకరముగా గర్జించితివి. తంతే నినాదముపకర్ణ్య జనస్తపస్థాః సత్యస్థితాశ్చ మునయోర్నునువుర్భవంతం తత్స్తోత్రహర్షులమనః పరినాద్య భూయః తోయాశయం విపులమూర్తిరవాతరస్త్వాం. జనాలోకమున, తపోలోకమున, సత్యలోకమున నివసించుచున్న మునీశ్వరులు నీ గర్జనను విని భక్తి ప్రపత్తులతో నిన్ను స్తుతింపసాగిరి. ఆ మహర్షులు చేయుచున్న స్తుతులకు నీవు బాగుగా సంతోషించి ఇంకను గట్టిగా గర్జించి విశాలమైన శరీరముతో సముద్రమునందు ప్రవేశించితివి. ఊర్ధ్వ ప్రసారి పరిధూమ్ర విధూతరోమా ప్రోక్షిప్తవాలధిరవాణ్ముఖ ఘోర ఘోణః తూర్ణ ప్రధీర్ణ జలదః పరిఘూర్ణ దక్షిణ స్తోత్రున్మునీన్ శిశిరయన్నవతేరి తత్వాం. స్వామి, నీ శరీరమందున్న బూడిద రంగు గల కేశములు నిక్కబొరుచుకొని ఉన్నవి.
వాలము పైకి లేచినది, ముఖము క్రిందకు ఉన్నది. నీ వేగమునకు మబ్బులన్నీయు తొలగిపోసాగినవి, నీ కండ్లు చిత్ర విచిత్రముగా తిరగసాగినవి. అట్టి నిన్ను చూసి మహర్షులందరూ స్తుతించుచుండగా నీవు వారి అనుగ్రహించుచు ఒక మారు జలములో దూకితివి. అంతర్జలం తదను సంకుల నక్రచక్రం భ్రామ్యత్తిమింగిలకులం కలుషోర్మిమాలం ఆవిశ్య భీషణరవేణ రసాతలస్తాన్ ఆకంపయన్ వసుమతి మఘవేషయస్త్వాం. స్వామి, నీవు సముద్ర జలములలో ప్రవేశింపగానే అందులోని ఉన్న మొసళ్ళు తల్లడిల్లిపోయినవి, తిమింగళములు ఎటు తోచక తిరగసాగినవి, సముద్రంలోని నీరంతా కలుషితముగా పెద్ద పెద్ద అలలు రాసాగినవి. అట్టి సముద్రమున నీవు ప్రవేశించి గర్జించుట చేత కలిగిన భయంకరమైన శబ్దముకు రసాతలమునందు ఉన్న వారు కూడా భయపడసాగిరి. ఆ విధముగా నీవు భూమిని కనుగొనుటకు సముద్రము అంతయు వెతకసాగితివి. దృష్ట్వా దైత్యహతకేన రసాతలంతే సంవేషితాం జటితి కోటకిటిర్విభోత్వం ఆపాతుకాన విగణయ్య సురారిఖేటాన్ దంష్ట్రాం కురేణ వసుధామదధా సలీలం. పరమాత్మ, మాయావరాహ రూపమునున్న నీవు భూమికై వెదుగుచు రాక్షసాదుడైన హిరణ్యాక్షుడు భూమిని రసాతలము కింద ఉంచిన విషయమును తెలుసుకొంటివి. వెంటనే ఆ భూమిని తెచ్చుటకు నీవు పోగా రాక్షసులు అందరూ ఒక్కసారిగా నీపై పడిరి. వారిని అందరినీ ఏమాత్రం లెక్కసేయక నీవు ఒక్క కోర చివర ఈ భూమిని అవలీలగా ధరించితివి. అభ్యుద్ధరన్నధరాం దశనాఘ్రలగ్న ముస్థాం కురాంకిత ఇవాధికపీవరాత్మ ఉద్ధూత ఘోర సలిలాజ్జనధేరుధంచన్ క్రీడావరాహవపురీశ్వర పాహి రోగాత్. పరమేశ్వర, నీవు సముద్రంలో నుండి భూమిని నీ కోరపైకి ఎత్తి పట్టుకున్నప్పుడు అది నీ కోరపై తగులుకొనిన తుంగపు సై యొక్క మొలక వలె కనిపించినది. మిక్కిలి లావుగా క్రీడా వరాహ రూపమునున్న నీవు సముద్ర జలము నుండి పైకి వచ్చితివి. అట్టి మాయా వరాహ రూపము నీవు నా రోగములన్నిటినీ తొలగించి నన్ను రక్షింపుము స్వామి. వరాహావతారం అను 12వ దశకం సమాప్తం. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. జై శ్రీకృష్ణ.